guys, welcome to Movie Max. కాకుండానే తల్లి అవ్వాలనుకున్న ఆ నలుగురు హీరోయిన్లు తాజాగా భోజ్పురి సూపర్ స్టార్ ఆమ్రపాలి దుబే ఒక రియాలిటీ షో వేదికగా తనకు పెళ్లి కాకుండానే సింగిల్ మదర్ గా బిడ్డకు జన్మనివ్వాలని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. సమాజంలో వివాహం, కుటుంబ వ్యవస్థలపై ఉన్న సాంప్రదాయ భావనలను సవాలు చేస్తూ కొందరు సినీ నటీమణుడు చేసే వ్యాఖ్యలు తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంటాయి. తాజాగా భోజ్పురి సూపర్ స్టార్ ఆమ్రపాలి దుబే ఒక రియాలిటీ షో వేదికగా తనకు పెళ్లి కాకుండానే సింగిల్ మదర్ గా బిడ్డకు జన్మనివ్వాలని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఇలా వివాహం లేకుండానే మాతృత్వాన్ని పొందేందుకు సిద్ధమని లేదా ఆ కోరికను బహిరంగంగా వ్యక్తపరిచిన నటీమణులు ఈమె ఒక్కరే కాదు, గతంలోనూ పలువురు ప్రముఖ తారలు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రకంపనను సృష్టించారు. ఈ జాబితాలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ నటి శృతి హాసన్. గతంలో ఒక టాక్ షోలో పాల్గొన్నప్పుడు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ వివాహం అనే వ్యవస్థపై తనకు పెద్దగా నమ్మకం లేదని, కానీ భవిష్యత్తులో బిడ్డను కనడానికి లేదా దత్తత తీసుకోవడానికి పెళ్లి అవసరం లేదని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. అలాగే సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో గుర్తింపు పొందిన శ్రియా శరణ్ కూడా పెళ్లికి ముందే మాతృత్వంపై తనదైన శైలిలో స్పందించిన సందర్భాలు ఉన్నాయి. వివాహం లేకుండా సంతానాన్ని పొందడం అనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని వీరు గట్టిగా సమర్థించారు. మరోవైపు బాలీవుడ్ నటి ఐశ్వర్య సుఖజా, అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ వంటి నవతరం భామలు కూడా సింగిల్ పేరెంటింగ్, సరోగసీ లేదా దత్తత విధానాల ద్వారా తల్లి కావడంపై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సమాజం విధించే పెళ్లి నిబంధనల కంటే మాతృత్వం ఇచ్చే అనుభూతి అత్యంత పవిత్రమైనదని, ఒక బిడ్డను పెంచేందుకు ప్రేమ, బాధ్యత ఉంటే చాలు, కానీ భర్త ఉండాల్సిన అవసరం లేదని వీరు స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో పెళ్లి చేసుకోకుండానే మాతృత్వాన్ని స్వీకరించి ఆదర్శంగా నడిచిన తారలు ఉన్నారు. విశ్వసుందరి సుస్మితా సేన్ అత్యంత చిన్న వయసులోనే, అంటే 24 ఏళ్లకే వివాహం చేసుకోకుండానే మొదటి కుమార్తెను, ఆ తర్వాత రెండవ కుమార్తెను దత్తత తీసుకొని సింగిల్ మదర్ గా వారిని పెంచి పెద్ద చేశారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటి ఏక్తా కపూర్, తుషార్ కపూర్లు కూడా పెళ్లి చేసుకోకుండా సరోగసి విధానం ద్వారా పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఒకప్పుడు వివాహం కాకుండా బిడ్డను కనడం లేదా దత్తత తీసుకోవడం అనేది ఒక పెద్ద సామాజిక నేరంగా నిషిద్ధంగా భావించేవారు. కానీ మారుతున్న కాలంలో పాటు మహిళల ఆర్థిక స్వావలంబన, ఆలోచన ధోరణిలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల నటీమణులు తమ హక్కులను, నిర్ణయాలను బిగ్గరగా గలమెత్తి చెప్తున్నారు. ఆమ్రపాలి దుబే నుండి సుస్మితా సేన్ వరకు వీరంతా చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు సమాజంలో స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛ, మాతృత్వంపై సరికొత్త చర్చలకు దారితీస్తున్నాయి. బయోపిక్స్ లో సాహసించాల్సిన తెలుగు స్టార్లు, ముఖ్యంగా లెజెండరీ నటుల జీవిత చరిత్రలను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పాత్రలకు ఎవరు సరిపోతారు అనే చర్చ తీవ్రంగా జరుగుతుంటుంది. ఏ పరిశ్రమలోనైనా బయోపిక్స్ అంటే ట్రెండ్ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా లెజెండరీ నటుల జీవిత చరిత్రలను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఆ పాత్రలకు ఎవరు సరిపోతారు అనే చర్చ తీవ్రంగా జరుగుతుంటుంది. అయితే బయటి నటులు ఎంత ప్రతిభావంతులైనా తండ్రుల పాత్రలలో కుమారులు నటిస్తే వచ్చే భావోద్వేగం వేరుగా ఉంటుంది. కానీ ఈ తరహా బయోపిక్స్ చేయాలంటే టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఒత్తిడిగా భావిస్తుంటారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ లో నటించాలనే ఆలోచనను ఎప్పుడూ బాధ్యతగా, కఠినమైన సవాలుగా చూస్తుంటారు. కృష్ణ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, డైరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు ఒక చారిత్రక ఘట్టం. ఆ పాత్రను తెరపైకి తీసుకురావాలంటే సామాన్యమైన ధైర్యం సరిపోదు. తన తండ్రి స్థాయిని, ఆయన నటనను, ఆయనకున్న అభిమాన ప్రభంజనాన్ని సరిగ్గా ప్రతిబింబించగలనా అనే సంకోచం మహేష్ లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇదే కోవలో మెగాస్టార్ చిరంజీవి జీవిత కథలో రామ్ చరణ్ నటించాలన్నా అంతే భయపడతారు. చిరంజీవి అలుపెరగని ప్రయాణం, ఇండస్ట్రీలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు ఒక అద్భుతమైన చరిత్ర. ఈ ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడంలో రామ్ చరణ్ లాంటి వారసుడు ఉంటేనే దానికి పూర్తి న్యాయం జరుగుతుంటుంది. అయినా తండ్రి ఇమేజ్ కు తగ్గట్టుగా నటిస్తూ ఆ పాత్రను జీవించడం ఎంతటి నటుడికైనా కత్తి మీద సామే. రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇదే చర్చ నడుస్తుంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఒక్క అడుగు వేయడానికి ప్రభాస్ ఎందుకు వెనకంజ వేస్తున్నారనేది అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. కృష్ణం రాజు నైజాని, ఆయన రాయలసీమ నేపథ్యంలో సాగిన సినిమాల వైభవాన్ని, వ్యక్తిగతంగా ఆయన చూపిన ఆప్యాయతను రీక్రియేట్ చేయడం అంత సులువు కాదు. ఆ పాత్రలో ఒదిగిపోవడానికి కావలసిన పరిపక్వత తనకు
పూర్తిగా ఉందా అని ప్రభాస్ భావిస్తుండవచ్చు. సొంత తండ్రుల పాత్రలే కదా అని సులువుగా తీసేయలేం. ఎందుకంటే అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వారిని ప్రత్యక్షంగా చూసిన ప్రజల ముందు అదే హావభావాలు, నడక, అభినయం ప్రదర్శించడం ఒక నటుడిగా ఎంతో మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. తండ్రుల కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి మచ్చ రాకుండా తెరపై చూపించాలనే తపనతోనే ఈ సాహసానికి భయపడుతుంటారు. అయినా కాలం మారుతున్న కొద్దీ తెలుగు స్టార్లు ఈ బయోపిక్స్ విషయంలో ఆలోచనలు మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లెజెండ్స్ వారసత్వాన్ని మోస్తున్న ఈ హీరోలు మాత్రమే ఆ పాత్రల అసలు ఆత్మను, ఎమోషన్స్ ను పండించగలరు. ఇతరులు ఎవరూ చేసినా ఆ ప్రామాణికత లోపిస్తోంది. కాబట్టి భవిష్యత్తులో దిగ్గజాల బయోపిక్స్ కోసం ఈ స్టార్లు ఖచ్చితంగా సాహసం చేయాల్సిందే. ఆ హీరోలు వెనక్కి తగ్గిన వారిని అభిమానించే అభిమానులు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే ఉండదు. పాన్ ఇండియా సినిమాల హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల నుంచి వస్తున్న భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రాలకు పోటీగా హాలీవుడ్ చిత్రాలు నిలుస్తున్నాయి. భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న ఇంగ్లీష్ సినిమాలు ఇండియన్ స్టార్స్ కు చెమటలను పట్టిస్తున్నాయి. కొంతకాలంగా ఇండియాలో విడుదలవుతున్న హాలీవుడ్ సినిమాలు సృష్టిస్తున్న బాక్సాఫీస్ సునామీ అంతా ఇంతా కాదు. పక్కా ప్రణాళిక, భారీ ప్రమోషన్లతో అన్ని భారతీయ భాషలలో డబ్బింగ్ అవుతున్న ఇంగ్లీష్ సినిమాలు మల్టీప్లెక్స్ ఆడియన్స్ కే కాకుండా బీసీ సెంటర్ లోనూ కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇటీవలే రిలీజ్ అయిన ది ఒడిస్సీ, స్పైడర్ మ్యాన్ వంటి విజువల్ వండర్స్ ఇండియన్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించాయి. ఇండియన్ టాప్ స్టార్స్ ఈ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో హాలీవుడ్ సినిమాలు దూసుకుపోతుండటంతో టాలీవుడ్ మేకర్స్ లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ బాక్స్ ఆఫీస్ రేస్ పై అందరి దృష్టి నెలకొంది. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే డిసెంబర్ లో అత్యంత గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీస్ అయిన ఫౌజీతో పాటు విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన కూడా బాక్స్ ఆఫీస్ బరిలో దిక్కేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఒకే సమయంలో హాలీవుడ్, టాలీవుడ్ దిగ్గజాలు పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ బాక్స్ ఆఫీస్ రేస్ పై అందరి దృష్టి నెలకొంది. హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ అవెంజర్స్ డూమ్స్ డే డిసెంబర్ లో అత్యంత గ్రాండ్ గా అవెంజర్స్ డూమ్స్ డే సృష్టించబోయే మానియా వల్ల దేశీయ సినిమాల ఓపెనింగ్స్, కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా యువత, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను హాలీవుడ్ ఫ్రాంచైజీ భారీగా ఆకర్షిస్తుంది. ఇదే ప్రభావం తెలుగు సినిమాలపై పడే అవకాశం ఉంది. అయితే తెలుగు హీరోలకు ఉన్న మాస్ ఇమేజ్, ప్రాంతీయ భాషల్లో ఉండే బలమైన సెంటిమెంట్, పక్కా కంటెంట్ ఉంటే హాలీవుడ్ సినిమాని కూడా తట్టుకొని నిలబడగలరు. అందులో ఎలాంటి డౌట్ లేదు. గతంలోనూ హాలీవుడ్ చిత్రాల పోటీని ఎదుర్కొని తెలుగు సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల దూకుడును తెలుగు హీరోలు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరమే. విజయ్ ఇప్పటికే ఫ్లాప్ లో ఉన్నాడు. తదుపరి సినిమాతో భారీ హిట్ అందుకోవాల్సిందే, లేకపోతే రేస్ లో మరింత వెనకబడే ప్రమాదం ఉంది. అలాగే ప్రభాస్ కూడా ది రాజా సాబ్ తో ఘోరమైన ఫ్లాప్ ను చూస్తారు. ఈ నేపథ్యంలో ఫౌజీ విజయం పాన్ ఇండియాలో కీలకం కానుంది. పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలోని ఇంటిమేట్ సన్నివేశాల నేపథ్యంలో కియారా అద్వానీపై సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సినిమాలోని పాత్రల డిమాండ్ మేరకు నటించే నటులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఈ పరిణామాలపై హ్యూమా ఖురేషీ ట్రోల్స్ తీరును తీవ్రంగా ఖండించారు. నటీనటులు కేవలం దర్శకుడి దృష్టికి అనుగుణంగా కథ డిమాండ్ చేస్తున్న మేరకు పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కొందరు వ్యక్తులు మహిళా నటులను టార్గెట్ చేస్తూ దిగజారుడు కామెంట్లు చేయడం సిగ్గుచేటని హ్యూమా ఖురేషీ మండిపడ్డారు. కళారంగంలో పనిచేస్తున్న మహిళలపై ఇలాంటి ఆన్లైన్ దాడులు పెరగడం సమాజంలో అనారోగ్యకరమైన ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతో కొందరు చేసే విమర్శలు నటుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నెగటివిటీని నటీనటులు ఎంత మాత్రం సహించకూడదని అందరూ కలిసి దీనికి వ్యతిరేకంగా గలం విప్పాలని పిలుపునిచ్చారు. సమకాలీన సినీ పరిశ్రమలో నటీమణులు తమకు నచ్చిన వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకునే స్వేచ్ఛ ఉందని, అయితే దానిని తప్పుపట్టే సంస్కృతి మారాలని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. కియారా అద్వానీ లాంటి ప్రతిభావంతులైన నటీమణులపై వసోనర్ నిరాధారమైన విమర్శలను సినీ వర్గాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. వార్తల కోసం ఇలాంటి వివాదాలను సృష్టించడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. సినిమా రంగంలో నటీనటులు ఎదుర్కొంటున్న
ఆన్లైన్ వేధింపులు కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని ఇదొక సామాజిక రుగ్మతగా మారుతోందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సినిమా అనేది కళారూపమని, అందులోని పాత్రలను కేవలం నటన కోణంలోనే చూడాలి తప్ప వ్యక్తిగతంగా ముడిపెట్టకూడదని అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరు కావాలనే పబ్లిసిటీ స్టంట్ల కోసం నటీమణులను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ కు పాల్పడుతున్నారు. ఇలాంటి సంస్కృతిని అణిచివేయడానికి సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా సాధారణ నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా నిరసనను గట్టిగా తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో చిత్ర పరిశ్రమ గ్లోబల్ స్థాయిలో పోటీ పడాలంటే కంటెంట్ పరంగానే కాకుండా ప్రేక్షకులలో కూడా పరిపక్వత రావాలి. నటీనటులు సరికొత్త ప్రయోగాలు చేయడానికి, విభిన్న పాత్రలు చేయడానికి ఈ రకమైన నెగిటివిటీ ఎంతో కొంత అడ్డుకట్ట వేసే ప్రమాదం ఉంది. కాబట్టి కళను కళగా ఆస్వాదించే సంస్కృతిని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్, స్టే ట్యూన్ టు స్టూడియో యువ.